హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 3 డిఫరెంట్ స్టైల్స్‌లో ఇడ్లీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మామూలుగా ఇడ్లీ తినాలంటే చాలామంది ఆలోచిస్తుంటారు. వారి కోసం ఇలాంటి వెరైటీలు ట్రై చేయండి. క్యారెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, నేతి ఇడ్లీ. ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పిండిలో క్యారెట్‌ని తురిమి దాన్ని మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈక్వల్‌గా టెక్స్చర్ చూడండి. ఈ రకమైన టెక్స్చర్‌గా మిక్స్ చేసుకొని దీన్ని మనం ప్లేట్‌లో వేసుకుంటున్నాము. బాయిలర్‌లో 10-15 మినిట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి, తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, తర్వాత 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇడ్లీలు చూడండి ఎలా తయారయ్యాయో. మృదువుగా వస్తాయి. క్యారెట్ కూడా బాగా ఉడుకుతుందండి. చాలా బావుంటాయి. పిల్లలకి ఇలాంటి హైజీనిక్ ఫుడ్ పెడితే బాగా తింటారు. ఇప్పుడు సెకండ్ వెరైటీ నేతి ఇడ్లీ. నేతి ఇడ్లీకి కూడా తీసుకున్న టెక్స్చర్ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకొని, నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. ఇడ్లీ ప్లేట్‌లకి నెయ్యి కానీ, నూనె కానీ రాయటం వలన అడుగనేది అంటదండి ఇడ్లీలకి. నీట్‌గా రిమూవ్ అయిపోతాయి. ఈ నేతి ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంది చిట్టి నేతి ఇడ్లీలేసుకుంటారండి. తప్పకుండా మీ ఇంట్లో ఈ వెరైటీస్ ట్రై చేయండి. అందరికీ నచ్చుతాయి. నెయ్యి అనేది అరుగుదలకి, మంచి ఫ్యాట్స్‌కి తోడ్పడుతుంది. నేతి ఇడ్లీలు పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు రాగి ఇడ్లీ తయారు చేసుకుందాము. సాల్ట్ వేసుకొని నేనిక్కడ రాగి పౌడర్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్నది. తగినట్టుగా పిండికి తగ్గట్టుగా 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వచ్చిన టెక్స్చర్ చూడండి. ఇలా ఈక్వల్‌గా మిక్స్ అవ్వాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దానికి మళ్ళీ మనం నెయ్యి రాసుకొని ప్లేట్స్‌కి రాగి ఇడ్లీ అనేది తయారు చేసుకుందాం. కంటైనర్‌లో ఎక్కువ వాటర్ పోసుకోక్కర్లేదు. 1 ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉంచుకోవచ్చు. ఇడ్లీస్‌కి ఎప్పుడైనా సరే ఎక్కువ పోయడం వల్ల ఇడ్లీ పిండితో వేసిన ఇడ్లీలనేవి పొంగిపోతా ఉంటాయి. చూడండండి రాగి ఇడ్లీ టెక్స్చర్ ఎంత నీట్‌గా వచ్చిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.